ఈ స్నేహకు ఆల్రెడీ పెళ్ళయింది. భరత్, ఇతని ఈ అమ్మాయి భర్త. నన్ను క్షమించండి. నా భార్య చేసిన తప్పుకి తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మమ్మల్ని క్షమించండి. నడవ్వే, రా. ఇంతే కాదు, హర్ష నీ బిడ్డే అని ప్రూవ్ చేసే DNA రిపోర్ట్స్ ని కూడా అత్తయ్య మార్చేసింది. హిమా, ఇదిగో నీ బిడ్డ. హర్ష, ఎందుకు ఇలా చేశావు? నేనేం పాపం చేశాను? నేను కడుపును పుట్టడమే నేను చేసిన నేరమా? స్వీటీ, కోడి కూడా తన పిల్లల జోలికొస్తే తన రెక్కలు అడ్డు పెట్టుకుని మరీ తన పిల్లల్ని కాపాడుకుంటుంది. కానీ నువ్వు నా జీవితాన్ని చేతులారా నాశనం చేయాలని చూసావు. నా ప్రేమను సమాధి చేయాలని చూసావు. అసలు నువ్వు తల్లివేనా? ఆడదానికి అమ్మతనం ఆ దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని కూడా మీ స్వార్థానికి, తప్పుడు ప్రయోజనాలకి వాడుకున్నారు. మీలాంటి వాళ్ళని ఏ పేరు పెట్టి పిలవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతి భావోద్వేగానికి ఒక హద్దు అనేది ఉంటుంది. కానీ ఒక్క అమ్మ ప్రేమకు మాత్రమే హద్దులుండవు. అమ్మ అంటే నమ్మకం. అమ్మ అంటే ప్రేమకు నిదర్శనం. అమ్మ అంటే దైవానికి మరో రూపం. అమ్మతనంలో ఉండి సొంత కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. అమ్మ అన్న పిలుపుకే కళంకం తెచ్చారు. ఛీ, ఏం జన్మం ఇది? మేమంటే మీకెందుకంత కోపం అత్తయ్య? కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టినా, మిమ్మల్ని అత్తయ్య అని పిలిచినా అమ్మగానే భావించాం. మీరు బాగుండాలనే కోరుకున్నాము. కానీ మీ పంతానికి హిమా జీవితాన్ని పణంగా పెట్టారు. చాలా పెద్ద తప్పు చేశారు అత్తయ్య. నాతో ఛాలెంజ్ చేసిన ప్రతిసారి నన్ను గెలవడం నీ వల్ల కాదు కృష్ణ, నన్ను గెలవడం నీ వల్ల కాదు కృష్ణ అనేవారు. గుర్తుందా అత్తయ్య? అధర్మానికి ఎంత బలగం ఉన్నా ధర్మంతో పెట్టుకుంటే దెబ్బ అయిపోవాల్సిందే. సత్యయుగంతో మొదలై కలియుగం దాకా ప్రతి యుగంలోనూ జరిగేది ఇదే, జరగబోయేది కూడా ఇదే. ఒకే తల్లి కడుపున పుట్టుకుపోయినా అన్నయ్య నా ప్రేమని గెలిపించాడు. వదినా అని ఆప్యాయంగా పిలిచిన పాపానికి నానా మాటలు పడి ఎన్నో అవమానాలు భరించింది కృష్ణ. నా జీవితాన్ని కుక్కలు చెప్పిన విస్తర కాకుండా కాపాడింది. వాళ్ళే ఇంత చేస్తే అమ్మగా నువ్వెంత చేసుండాలి? అది వదిలేసి నా అమ్మతనాన్ని దూరం చేయాలని చూస్తావా? ఛీ! హిమా, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇంకా వదిలే. ఇక మీదట నిన్ను సాగర్ అన్నయ్యని విడదీయడం అయితే ఆ దేవుడి తరం కూడా కాదు. హ్యాపీగా ఉండండి. పదండి. పద సాగర్. కృష్ణ!
అసలు నువ్వు ఆడదానివేనా? నీ స్వార్థం కోసం, నీ పంతం కోసం కన్నబిడ్డ జీవితాన్ని పణంగా పెడతావా? ప్రపంచంలో ఏ తల్లి ఇలా చేయదు. మరో పెళ్లి చేసి తల్లి బిడ్డల్ని వేరు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఓ బిడ్డకు తల్లివేగా. ఆ బిడ్డకు దూరం అయితే ఆ తల్లి పడే వేదన నీకెందుకు అర్థం కావడం లేదు? ఇంత తెలిసినా నువ్వు ఇంత దుర్మార్గానికి ఒడికట్టావంటే తల్లిగా నువ్వు చచ్చిపోయావని అర్థం. నీ అతి తెలివితేటల్ని ఉపయోగించి సాగర్ హిమాల్ని వెడగొట్టావు. సాగర్ని పిచ్చివాణి చేశావు. కనీసం హిమనైనా సంతోషంగా ఉంచుతావు అనుకుంటే దాన్ని ఎవడికో కట్టబెట్టి దాని జీవితంతో కూడా ఆటలాడాలనుకున్నావు. ఈవిడ చేసిన తప్పులు చాలా చాలా ఉన్నాయి. కేవలం మీ మొహం చూసి మీ మీద గౌరవంతో మీ జీవితంలో ఆవిడకున్న స్థానాన్ని గౌరవించి నేనెప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇంత దారుణం చేస్తుందనుకోలేదు. ఒక విషయం చెప్పండి అత్తయ్య, ఇదంతా హిమ మీద ప్రేమతో చేశారా? మీ పంతం నెగ్గించుకోవడానికి చేశారా? ఇంత చేసి ఏం సాధిద్దామని? వాడెవడికో ఇచ్చి పెళ్లి చేసి అమెరికా పంపిస్తే హిమ అక్కడ సంతోషంగా ఉంటుందా? భార్యాభర్తల్ని, కన్న బిడ్డని, కన్న తల్లిని వేరు చేయడం మహాపాపం తెలుసా? ఒకవేళ హిమ అమెరికా వెళ్ళిపోయినా అక్కడ హిమ ప్రతిక్షణం నరకం అనుభవిస్తుంది. తను చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ బ్రతుకుతుంది. అప్పుడు తన ప్రతి కన్నీటి పొట్టుకి నువ్వే కారణం అవుతావు. అత్తయ్య, నన్ను బయటికి పంపించడానికి మీరెన్ని కుట్రలు చేసినా మీరు చేస్తుంది తప్పని చెప్పడానికే ప్రయత్నించాను, కానీ మీతో గొడవ పడలేదు. ఎందుకో తెలుసా? ఇంట్లో మీకున్న స్థానాన్ని గౌరవించి. మీలో మార్పు వస్తుంది అనుకున్నాను. మీరు మంచిగా మారితే చూడాలి అనుకున్నాను. కాకపోతే హిమకు మీరు చేస్తున్న అన్యాయం చూసి తట్టుకోలేక మీ అసలు రంగు బయట పెట్టాల్సి వచ్చింది. ఇంతకంటే హిమకింత విషమిచ్చి చంపేయాల్సిందే. ఇంతకాలం నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేనేమీ అనలేదు. ఎందుకో తెలుసా? నా బిడ్డల కోసం, వాళ్ళు సంతోషంగా ఉండాలని నీతో గొడవ పడితే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో అని అన్నీ చూస్తూ కూడా కామ్గా ఉండిపోయా. దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా అది నా బలహీనత అనుకుని నీ ఇష్టానుసారంగా తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చావు. అయినా భరించాను. ఇక నిన్ను క్షమించలేను. నిన్ను కొట్టాలన్నా తిట్టాలన్నా నాకు సంస్కారం అడ్డొస్తోంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. నీలాంటి దాంతో కాపురం చేయలేను. నీ మొహం చూస్తూ ఈ ఇంట్లో ఉండలేను. ఎక్కడో అనాథగా పెరగాల్సిన నన్ను తీసుకొచ్చి పెంచారు. నాకు అమ్మ, నాన్న, అన్నయ్య, కుటుంబాన్ని ఇచ్చారు. సంతోషపడ్డాను. నేనెంతగానో ప్రేమించిన అమ్మ ఇలాంటిది అని తెలిసాక నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, నాకు నిన్ను నిందించే హక్కు లేదు. ఎందుకంటే నేను నీ కన్నబిడ్డని కాదు. కానీ నీ ఊళ్ళోనే పెరిగాను కాబట్టి అడుగుతున్నాను. ఎందుకు మమ్మీ ఇలా చేసావు? అమ్మ అనే పదానికి నమ్మకాన్ని పోగొట్టావు. చూసారా అత్తయ్య, పంతానికి పోయి ఏం సాధించి నిరూపించుకోవాలనుకున్నారు? చివరకు ఏం మిగిలింది మీకు? అందరి ముందు దోషిగా నిలబడ్డారు. ఏ హిమా కోసం మీరిదంతా చేశారో తనే మిమ్మల్ని అసహ్యించుకునే స్థితిలో ఉంది. అత్తయ్య, మనం మంచి చేస్తే కనీసం మనం పోయిన తర్వాత మొయ్యడానికి నలుగురు మనుషులు మిగులుతారు. లేదంటే అందర్నీ కోల్పోయి బతికుండగానే జీవశ్చ వల్ల బ్రతకాల్సి వస్తుంది.
ఇంకా తలదించుకొని నిలబడ్డావే? అర్థమైందిగా? నీలాంటి దాన్ని ఈ ఇల్లు, ఈ కుటుంబం అస్సలు భరించలేదు. నాకు 2 కొడుకులున్నారు, బంగారం లాంటి 2 కోడళ్ళు ఉన్నారు. నువ్వు లేకపోయినా నేను బతికినంత కాలం వాళ్ళు నన్ను చూసుకోగలరు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంత జరిగాక నేనేం చెప్పినా బాగోదు. అందుకే హిమ విషయంలో నేను తప్పు చేశానని దాన్ని నిజం చేసుకోవాలన్న తపనతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయాను. దానికి సాగర్ బలయ్యాడు. హిమ ఎంతో నరకం అనుభవించింది. నిజమైన సంతోషం భర్త దగ్గరే ఉంటుందని హిమ భావించింది. నాకు నచ్చిన వాడితో సంతోషంగా ఉంటుందని నేననుకున్నాను. తప్పు నాదే. జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు మీ అందరి మనసులో నేను రాక్షసిలా మిగిలిపోయాను. మీ అందరి మాటలు విన్నాక నేను ఈ ఇంట్లో ఉండడం మీకెవ్వరికి ఇష్టం లేదని అర్థమైంది. ఈ ఇంట్లో నేను దోషిలా తిరుగుతూ ఉంటే నేను ఎదురు పడ్డప్పుడల్లా మీరు చూసే ఆ చూపులు నేను తట్టుకోలేను. అది నా వల్ల కాదు. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ అందరికీ ప్రశాంతతనిస్తూ నేను వెళ్ళిపోతున్నాను. నేనేం బాధపడట్లేదు. వెళ్ళేటప్పుడు మీ అందరికీ ప్రశాంతతని గిఫ్ట్గా ఇస్తున్నానని తృప్తిగా ఉంది. మీరు క్షమించరని నాకు తెలుసండి. కానీ చెప్పించి మాత్రం పంపించకండి. కృష్ణ, లైఫ్లో ఫస్ట్ టైం ఒకరి చేతిలో ఓడిపోయినందుకు ఆనందంగా ఉంది. నువ్వు ఈ ఇంటికి రాకపోయి ఉంటే
నాలో ఈ మార్పు వచ్చుండేదే కాదు. చివరిదాకా ఓ నేరస్తురాల్లా బతికేదాన్ని. నీ వల్లే కనువిప్పు కలిగింది. ఇప్పుడు ఎక్కడున్నా గొప్పదానిగా కాకపోయినా మంచి మనిషిలా బతకగలను అన్న నమ్మకాన్నిచ్చా. థ్యాంక్ యూ. ఆగండి అత్తయ్య. పోయేదాన్ని పోనివ్వకుండా ఎందుకు ఆపుతున్నావమ్మా? పోనివ్వు. ఈ ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. మావయ్య, తప్పులు అందరూ చేస్తారు. అత్తయ్య కూడా చేసింది. ఇప్పుడు పశ్చాత్తాపడుతోంది. పశ్చాత్తాపానికి మించిన శిక్షే ఉంటుంది మావయ్య. అత్తయ్య మారిపోతే మన కుటుంబానికి అంతకంటే ఇంకేం కావాలి? అదే కాక నా వల్ల మన కుటుంబం విడిపోతే నేను కూడా సంతోషంగా ఉండలేను. కష్టాలు వచ్చినప్పుడు కారణమైన వాళ్ళని వదిలేసుకుంటూ పోతే చివరికి మనం కూడా ఒంటరిగానే మిగిలిపోతాం. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాలి, కానీ మనుషుల్ని దూరం చేసుకోకూడదు మావయ్య. కృష్ణ, ఆయన్ని ఇబ్బంది పెట్టుకో. నేను వెళ్తాను. మీరు ఆగండి అత్తయ్య. ప్లీజ్ మావయ్య, ఒక్కసారి ఆలోచించండి. నువ్వెన్ని చెప్పినా మేము ఆవిడ్ని క్షమించడానికి సిద్ధంగా లేం కృష్ణ. నాకొచ్చే కోపానికి కొడుకు మీద ప్రేమతో రాముణ్ణి అడవులకు పంపిన కైకేయిని ఆ శ్రీరాముడు ఒక్క మాట కూడా అనలేదండి. అలా అనుంటే ఆయన కూడా మనలాగా మనిషిలాగా మిగిలిపోయి ఉండేవాడు. అమ్మని క్షమించాడు కాబట్టే ఆయన దేవుడయ్యాడు. క్షమించేంత పెద్ద మనసు నాకు లేకపోయినా నా కోడలి మాట కాదనలేక నువ్వు ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటున్నాను. ఇప్పటికైనా ఆ రాక్షసి బుద్ధిని వదిలేసి మనిషిగా బతుకు. రెండత్తయ్య గారు, పదండత్తయ్య. నేను చేసిన పనికి మీకు కోపంగా ఉందా? లేదు కృష్ణ. ఆ క్షణంలో ఆవిడ మీద నాకు పట్టలేనంత కోపం వచ్చింది. కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది, ఆవిడ దూరం అయితే నాన్న ఒంటరివాడిగా మిగిలిపోతాడు. ఆయన అలా చూడ్డం నా వల్ల కాదు. హర్ష హిమబిడ్డ అని నువ్వెన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు. పైగా హర్ష విషయంలో నిన్ను నానా మాటలు అన్నాను. అందుకిప్పుడు సారీ చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ.
కృష్ణ, ఇక నుంచి నువ్వేం చేసినా నేను నీకు అండగా ఉంటాను. నీకు నేనున్నాను కృష్ణ. మీరు చాలా మంచి మనిషి అండి. ఎప్పటికైనా మీ మనసులో నాకు స్థానం దొరుకుతుంది అన్న నమ్మకం నాకుంది.